మిథ్యాను యాజకుడైన అంటే అన్ని జనాంగంలో ఆ దినాల్లో యాజకులు ఉన్నారా? మిథ్యాను యాజకుడైన అంటే అంటే ఎందుకు లేదు? ఇప్పుడు పురోహితులు అన్నమాట. ఆ, ఇప్పుడు సోమయాజి అని ఉంది. జేవి సోమయాజులు గారు అని ఒక నటుడు ఉండేవాడు. అవును. సోమయాజి తిక్కన సోమయాజి. సోమయాజి అంటే ఏంటిది? యజ్ఞము చేసేవాడు యాజకుడు. ఓకే. యాగము చేసేవాడు, యాగం జరిపేవాడు యాజి లేక యాజకుడు. కనుక అన్ని మతాలకు మరి ఇప్పుడు వీళ్ళు యాజకులు అని అంటే, సోమయాజులు గారు అని అంటే, తిక్కన సోమయాజి అంటే వాళ్ళు ఏమన్నా అహరోన్ లాగా వాళ్ళు యెహోవా దేవుని యాజకులా? కాదు కదా. అవును. అంటే ఏ మతంలోనైనా పురోహితులు వాళ్ళు నమ్మిన దేవతకు ధూపదీప నైవేద్యాలు, పూజ అర్చన ఆచారాలు, అర్చన జరిగించేటటువంటి పూజలు జరిగించే వాళ్ళు యాజకులని పిలవడము, అది గ్రాంధిక భాషలో గౌరవప్రదంగా యాజకులు అంటారు. ఆ రోజుల్లో యాజకులు ఎందుకంటే అన్ని దేశాలకు వాళ్ళ దేవతలు ఉన్నారు. వాళ్ళు ఆరాధించిన దేవతల ముందు అర్చనాచారాదులు జరిగించే వాళ్ళు ఉన్నారు. ఓకే సార్. ఓకే.